ముఖ్యాంశాలు. మహిళల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారంటున్న దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్. దక్షిణ నియోజకవర్గంలో ఆసరా పథకం ద్వారా మహిళలకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి భీమిలి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్, పార్టీ నేతలు. అర్హులైన ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన సిపిఎం పార్టీ నేతలు, ప్రజలు. ఇక వివరాల్లోకి వెళ్దాం. మహిళల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నారని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. విశాఖ నగరంలో ఉన్న టర్నర్ చౌల్ట్రీ వద్ద 4వ విడత ఆసరా సంబరాలు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో ఆసరా పథకం ద్వారా మహిళలకు 65,59,39,000 రూపాయలు ఆర్థిక చేయూత అందించామన్నారు. వైఎస్ఆర్ పార్టీ పాలనలో మహిళలందరికీ అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి నిరంతరం ఈ ప్రభుత్వం చేయూత అందించిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే మహిళా అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. కేవలం దక్షిణ నియోజకవర్గంలో ఉన్న 2,678 గ్రూపులకు గాను 26,906 మంది సభ్యులకు 65,59,39,000 రూపాయలు అందజేశామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అక్క చెల్లెమ్మలకు 6,900 కోట్లు 80 లక్షల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా అందజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని కొనియాడారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా పారదర్శకంగా అందిస్తున్న సుపరిపాలన చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు చేస్తున్న కుటీల రాజకీయాలకు మీరంతా 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. చంద్రబాబు చేస్తున్న కమ్మ రాజకీయాలు, కుటీల రాజకీయాలతో ప్రజల నుండి దాచుకోవడం, పచ్చ మీడియాతో అవాస్తవాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మిగిలిన 2.5 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టారన్నారు. చరిత్ర ఎరగని ఆసరా పథకం 26,000 కోట్ల బకాయిలు అక్క చెల్లెమ్మలది చంద్రబాబు నాయుడు మోసంతో మాఫీ చేస్తానని 2019లో గద్దె దిగిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో పార్టీ శ్రేణులు దిక్కులు పెక్కటెల్లేలా చేస్తున్న జై జగన్ నినాదాల మధ్య చెప్పిన మాట ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 4 విడతల్లో 26,000 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మలది రుణమాఫీ చేస్తానని చెప్పి మరి ఆ మాట కట్టుబడి ఈరోజు 6,900 కోట్ల రూపాయలు 4వ విడత రిలీజ్ చేసి సుమారు 8 లక్షల రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. అంటే 80 లక్షల డ్వాక్రా మహిళలు, అంటే 80 లక్షల కుటుంబాల్లో ఖాతాల్లో ఈరోజు అన్ఎన్కంబర్డ్ అమౌంట్స్ ఇంటూ దేర్ అకౌంట్స్. అంటే బ్యాంక్ రుణం ఉన్నా కానీ బ్యాంకర్లు ముట్టుకోవడానికి వీల్లేదు. ఈ డబ్బులు లబ్ధిదారులకే హక్కు. ఈరోజు 4వ విడత ఆసరా కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం 4వ విడత కూడా, ఎందుకంటే ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఎక్కడైతే లేట్ అవుతుందని చెప్పి ముందుగానే ఆయన ఇచ్చిన మాట ప్రకారం కూడా 4వ విడత కూడా ఆసరా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మా సౌత్ నియోజకవర్గం అంతా కూడా మా ఎమ్మెల్యే వాసుపల్లి గారు చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి పేద మహిళల అక్క చెల్లెలందరి అకౌంట్లో కూడా ఆయన బటన్ నొక్కగానే కులం, మతం, పార్టీలు చూడకుండా అతీతంగా కూడా ఈరోజు ప్రతి మహిళా అకౌంట్లో కూడా ఆసరా ఎంతైతే రుణమాఫీ ఉందో మాకైతే ప్రతి విడతకు కూడా నాకు 48,900 ఆసరా పడింది. అలాగే ప్రతి మహిళకు కూడా ఒక్కొక్క మహిళకైతే 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయడం జరిగింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి అందరూ మహిళల దృష్టిలో ఉన్నారు. మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రి కోరుకుంటూ మహిళలందరూ ఎస్హెచ్ ఉమెన్స్ అందరూ కూడా మళ్ళీ ఆయన్నే ఎన్నుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఇంత ముఖ్యమంత్రి మాకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు శ్రీ కనకమహాలక్ష్మి తల్లి వెంకటరామ దేవల ఆయన ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.
మహిళలందరూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని 41వ వార్డు వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ అన్నారు. విశాఖ నగరంలో ఉన్న టర్నర్ చౌకరీ వద్ద ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పథకంలో నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్ణిమ శ్రీధర్ మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో మహిళలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆశ్రా ప్రోగ్రాం ద్వారా మరి మహిళలందరి అకౌంట్లో కూడా ఈ సౌత్ నియోజకవర్గం నుంచి 6,394 కోట్ల 83 లక్షలు జమ చేయడం జరిగింది. మరి అది ఆయన పాదయాత్రలో ఏ విధంగా అయితే మాట ఇచ్చారో నన్ను గెలిపించినట్లయితే మీకు రుణమాఫీ చేస్తాను అని అన్నట్టు ప్రకారమే కూడా ఆయన ఈ 4 విడతల్లో కూడా వేయడం జరిగింది. అలాగే ఒక్క పథకం కానీ అన్ని పథకాలు కూడా నిజంగాను మహిళలకి ముఖ్యంగా అవి ఆసరాగా ఉంటున్నాయి. ప్రతి ఒక్క పథకం కూడాను మరి మా మహిళలంతా కలిసి మా జగనన్నని మళ్ళీ గెలిపించుకుంటాము. ఆయన వస్తేనే మళ్ళీ మనకి మా మహిళలందరూ కూడా మేము భర్తలపై ఆధారపడకుండా మేము చాలా సంతోషంగా ఉంటున్నాము. అలాగే పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాము. ఈరోజు కార్పొరేట్ స్కూల్తో సమానంగా మరి ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయంటే నిజంగా ఆయన నాడు నేడు ద్వారా నిజంగా ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం వల్ల ఇదంతా జరిగింది. మళ్ళీ మా జగనన్నని మళ్ళీ గెలిపించుకుంటామని మాటిస్తూ నమస్కారం. 4వ విడత ప్రోగ్రాం జరిగింది. భారీ ఎత్తున ప్రజలందరూ వచ్చారు, అలాగే మహిళలు ఎక్కువగా వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 6,394 కోట్లు ఓన్లీ దక్షిణ నియోజకవర్గంకే ఇచ్చారంటే మన ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చి ఉంటారు, మన రాష్ట్రానికి ఎంత ఇచ్చి ఉంటారు, అలాగే మన వైజాగ్కి ఎంత ఇచ్చి ఉంటారు అని మనం చూసుకోవాలి. కాబట్టి ఆయన ఎన్నో పథకాలు పెడుతున్నారు. ఆ పథకాలన్నీ జనంకి ఇవ్వడానికే పెడుతున్నారు తప్ప ఎవరు వేస్ట్గా ఖర్చు పెట్టే ఇది కాదు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అదేవో ఖర్చు పెట్టేస్తున్నారు, అనవసరంగా అమౌంట్ అంతా వేస్ట్ చేస్తున్నారు, డెవలప్మెంట్ లేదు అంటున్నారు. ఈరోజు వైజాగ్ చూడండి ఎంత డెవలప్ అయిందో. ప్రతి సందుకి ప్రతి గల్లీకి వెళ్ళి చూడండి, ప్రతి రోడ్స్, బస్ స్టాపులు అంటే ఒక అమెరికాలో ఎలా ఉంటుందో ఆ విధంగా బస్ స్టాప్ తీర్చిదిద్దారు. కాబట్టి అవన్నీ వాళ్ళు చూడాలి, కళ్ళు ఉంటే వాళ్ళు చూడాలని కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని ఎంతో కష్టపడి ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నారు. ఆయన ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలుస్తూ అత్యంత మెజారిటీతో గెలిపిస్తానని ఆయన వెనకే ఉంటానని మరి ఒకసారి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న వారందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెందుర్తిలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిరసన నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా పేదల నివాసం ఉన్న చోట నివాస హక్కు కల్పించాలని కోరుతూ ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని సిపిఎం పార్టీ నాయకులు జగన్, రజని ఆవేదన వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం చిన్న ముసిడివాడ సమీపంలో ఉన్న కార్మిక నగర్ కాలనీలో ప్రభుత్వ స్థలంలో పేద ప్రజలు గత 10 ఏళ్లుగా నివాసం ఉంటున్నారన్నారు. వీరందరికీ నివాస హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై పేదలు పోరాటం చేస్తున్న స్థానిక శాసనసభ్యులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. గతంలో భూ పోరాటం చేసిన వారిపై కేసులు నమోదయ్యాయని, అయినా భయపడేది లేదని అన్నారు. వాకింగ్ ట్రాక్ పనులు చేస్తూ పక్కన ఉన్న స్థలాన్ని చదును చేసి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్థానిక తహసీల్దార్ విచారణ జరిపి భూ పోరాట నివాసీలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, నివాసితులు పాల్గొన్నారు. ప్రాంతంలో వివిధ జిల్లాల్లో సరైన పని లేకుండా వలసలు వచ్చి విశాఖపట్నంలో చాలామంది పేదలు నివాసం ఉంటా ఉన్నారు. ఆ రకంగా పెందుర్తి మండలంలో కూడా అనేక పనులు, ఈరోజు ఇంటి పనులు కానీ, బిల్డింగ్ వర్క్స్ కానీ పనిచేయడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న పేదలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందరికీ ఇల్లు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది. అలాగే ఎక్కడైతే పని చేస్తానో అక్కడ నివాసం ఉన్న దగ్గర, పనిచేసే దగ్గరగా ఇల్లు ఉంటే ఉపయోగం ఉంటుంది, దూర ప్రాంతాలు ఇస్తే వెళ్ళి రావడానికి ఇబ్బంది పడుతుందని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో పోరాటాలు చేశాం. ఇదే ఎంఆర్ఓ గారి దగ్గర హామీ కూడా ఇచ్చారు. ఏదైతే ఖాళీ స్థలం ఉందో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్న లోకల్ 95వ వార్డు కార్పొరేటర్ ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ని పక్కనే కాలువ పక్కనే ఆక్యుపై చేసుకుంటే
ఈరోజు చెరువు పక్కన ఆక్యుపై చేసుకుంటే ఆ చెరువు కాదు, ఆక్యుపై చేసుకోండి అని చెప్పేసి ఒక పక్కన ఆర్డర్లు ఇస్తారు, పట్టాలు ఇస్తారు. పేదలు 40 గజాలు 30 గజాలు 60 గజాల స్థలాల్ని వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఉంటే వాళ్ళు తొలగించి కేసులు పెట్టి సెంట్రల్ జైలు పంపిస్తా ఉన్నారు. ఈ దుర్మార్గమైన చర్య. ఎప్పటికైనా సరే పేదలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే 160 మంది వరకు పేదలు ఇంతకుముందు పాకలు వేసుకున్నారు, ఆల్రెడీ సెంట్రల్ జైలు పంపించారు. వీరందరికి కూడా ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఆల్రెడీ గుర్తించున్నాము. కాబట్టి ఆ 163 సర్వే నెంబర్లో తప్పనిసరిగా వాళ్ళందరికీ స్థలాలు కేటాయించాలని చెప్పేసి, స్థలాలు కేటాయించకపోతే మేమే ప్రత్యక్షంగా భూ పోరాటం చేయవలసి వస్తుంది. అక్కడ జెండాల పార్టీ ఇల్లు నిర్మించుకోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా అధికారులు ప్రభుత్వం జోక్యం చేసుకొని అందరికీ స్థలాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 163 మన సర్వే నంబర్లో మేము భూ కబ్జా చేయకుండా అక్కడ మేము కాపాడుకుంటూ ఆ స్థలంలో ఉన్నాము. గత 10 సంవత్సరాల నుంచి పాకలు వేసుకుంటూ ఉంటే పాకలు తీసేయడము, తగలబెట్టేయడము అన్ని జరిగింది. అయినా కూడా మేము అదే స్థలంలో అలాగా ఉన్నాము. ఇప్పుడు కబ్జాదారులు వచ్చి అందులో మొక్కలు చెట్లు అన్ని మొత్తం కొట్టేసి అది మాకు పార్కులు కావాలా అది కావాలని చెప్పేసి చెప్పినా ఒక్క మొక్క లేకుండా ఉన్నా అలా టెంట్లు వేసుకుంటూ అలాగా మేము నివాసం చేసుకుంటూ అక్కడే వండుకొని తినుకుంటూ నిరుపేదలం కాబట్టి మాకు ఇల్లు లేదు కాబట్టి మేము అదే స్థలంలో అలా ఉంటున్నాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది మేము ఇచ్చినాం కదమ్మా ముద్దపాకలో ఇల్లు, మేము అక్కడ ఇచ్చేస్తాము మీరు వెళ్ళిపోండి అన్నారు. ముద్దపాకలో ఇచ్చిన ఇల్లు అది కూడా చెరువే కదా, అది కూడా చెరువే కదండి. మరి అక్కడ కూడా నీళ్లు ఉన్నాయి అని అంటే అక్కడ 35,000 కడితేనే కానీ మాకు అక్కడ బేస్మెంటము 2 ఇటుకలతో బేస్మెంట్ కట్టిస్తలేరు. మేము మరి 35,000 కట్టడంలో మా పరిస్థితి ఏంది? అది కూడా మాకు మొత్తం సాధించి ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఈ స్థలంలో మేము 163 సర్వే నంబర్లో మేము కబ్జాలో ఉన్నాము. ఇప్పుడు మా స్థలం మాకు కావాలని చెప్పేసి మేము పోరాడుతున్నాము. ఇప్పుడు ఆ స్థలాలు మాకు ఇచ్చేంత వరకు కూడా మేము అక్కడ జరిగేది లేదు. ఆ పాకలు వేసుకొని అక్కడ ఉంటున్నాము. మా పాకలు 2 సార్లు మాకు తీసేయడం జరిగింది, తగలబెట్టడం జరిగింది. అయినా కూడా మేము అక్కడ ఉంటున్నాం. మా పాకల దగ్గరకు వచ్చి దౌర్జన్యంగా ఈ ప్రభుత్వము పక్కకే గోతులు తీయడం జరిగింది. ఎందుకంటే చెరువు గుంత కనిపిస్తే నీళ్ళు ఆగితే అది చెరువు అనుకుంటారని. అయినా కూడా మేము అక్కడే ఉంటున్నాము. కాబట్టి మాకు ఈ స్థలాలు వచ్చేంత వరకు కూడా మేము పోరాటం ఆపము, మేము అలాగే పోరాటం చేస్తాం. పెందుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే స్థానిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పెందుర్తి ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకులు వేగి దివాకర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజయవాడలో దరఖాస్తు చేశారు. ఈ మేరకు దివాకర్ విజయవాడలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో తన దరఖాస్తును అందజేశారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపానాన్ని నిషేధం చేస్తామని ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కారని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు అత్తిలి విమల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని కోరుతూ విజయవాడలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 31న చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విమల మహిళా లోకానికి పిలుపునిచ్చారు. సమాఖ్య ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పెందుర్తి రైతు బజార్ వద్ద కరపత్రాలు పంపిణీ చేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విమల మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం ఏరులే పారుతుందని, మద్యపానం వలన 70% కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. తాగుడుకు బానిసై చిన్న వయసులోనే ఆరోగ్యం కోల్పోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు. మద్యం వల్ల కుటుంబంలోనూ సమాజంలోనూ హింస, నేర ప్రవృత్తి పెరుగుతుందన్నారు. అందుకే మద్య నిషేధం కోసం నినాదిస్తున్నామన్నారు. మద్య నిషేధంపై సీఎం జగన్ మాట తప్పారని విమర్శించారు. కార్యక్రమంలో ఏపీ మహిళా సమాఖ్య విశాఖ జిల్లా కార్యదర్శి ఎంపీ బేగం, పెందుర్తి ఏరియా అధ్యక్ష కార్యదర్శులు ఏ అన్నపూర్ణ, ఎన్ అరుణ, కె రజని, అనురాధ మహిళలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన దశలవారీ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈ నెల 31 తారీఖున విజయవాడలో ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఆ ధర్నాకి 26 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొంటారని చెప్పడం జరుగుతుంది. నవరత్నాల్లో భాగంగా మేము అధికారంలోకి వచ్చినట్లయితే దశలవారీ మద్యపాన్ని నిషేధిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్లేసి గద్దెనెక్కిన తర్వాత ఏరు దాటినంత వరకు వాడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా ఏదో వ్యవహరిస్తున్నట్టు తీరు మనకు చాలా చారిత్రంగా కనిపిస్తుంది. ఇప్పటికే 60 లక్షలకు అయినటువంటి కోట్ల రూపాయలు, 60,000 కోట్ల రూపాయలు మద్యం మీద ఈరోజు
వసూలు చేస్తున్నారు. కేవలం మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తున్నారు తప్పించి మద్యం వలన వచ్చినటువంటి అనర్థాన్ని ఎక్కడ గుర్తించట్లేదు. ఈ రోజు మద్యానికి బానిసలు అయిపోయి అనేక కుటుంబాల్లో బిడ్డల్ని కోల్పోతున్నారు, భర్తలు కోల్పోతున్నారు. చిన్న వయసులో అనేక రకమైనటువంటి రుగ్మతలకి అనారోగ్యాలు బాధ పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నారు, మళ్ళీ మేము ఎన్నికలకు అధికారంలోకి వచ్చిన తర్వాతే దశలవారు మద్యపాన నిషేధం తీసుకొస్తామని చెప్పేసి ఈరోజు ఇంటింటి వీధికి ప్రచారం చేస్తున్నారు. ఆయన ఒకటే చెప్పారు, నేను విన్నాను, నేను ఉన్నాను, నేను వస్తున్నాను, నేను చూస్తున్నాను. ఏమి విన్నాడు, ఏం వస్తున్నాడు, ఏం చూస్తాడని చెప్పేసి మహిళా సమాఖ్య మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఎన్నికల ముందు ఏ హామీ ఇచ్చారో హామీని తక్షణమే నెరవేర్చండి. 24 ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికలు మరొకసారి మీరు మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఎన్నికల్లో మేము గెలిచినట్లయితే మొదటి సంతకం మద్య నిషేధంపై చేస్తామని చెప్పాలి. ఈ రోజు మొత్తం ఏవైతే బెల్ట్ షాపులు ఉన్నాయో బెల్ట్ షాపులని రద్దు చేస్తామని చెప్పారు. కేవలం 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తామని చెప్పి తీరా అవన్నీ పక్కన పడేసి మొత్తం షాపులను తీసి ప్రభుత్వం దాన్ని నడిపించి ఎక్కువ ధరలకి సొంత బ్రాండ్లు తీసుకొని నాసిరకం మద్యాన్ని ఈరోజు సరఫరా చేస్తూ అనేక మంది అనారోగ్య పాలవడానికి పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం కారణమైంది. కాబట్టి దీని మీద పూర్తి పరిశీలన చేయాలి, దాని మూలాల్లోకి వెళ్ళాలి. మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి, ఎంతమంది ఛిద్రమైపోతున్నారు, ఎంతమంది నాశనం అయిపోతున్నారు, మహిళపై హింస ఎంత పెరిగిపోయిందని చెప్పేసి ఆలోచించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మద్య నిషేధంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. కలిసి వచ్చినటువంటి సంఘాలని ప్రజా సంఘాలు అందరినీ కూడా కలుపుకొని మరొకసారి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి విజయవాడలో మహాధర్నాను జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగోతి నాగమణి ఎన్నికల ప్రచార భాగంగా భీమిలి నియోజకవర్గంలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాల హైస్కూళ్లలో పర్యటించి ఉపాధ్యాయులను విద్యార్థులకు పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ బాగా చదువుకుంటున్న విద్యార్థులకు తాను ప్రోత్సాహ బహుమతులు అందిస్తానని విద్యార్థులకు తెలియజేశారు. భవిష్యత్తులో విద్యార్థులు స్కూల్ కి రావడానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. పరిచయ కార్యక్రమంలో భాగంగా భీమిలి నూకాలమ్మ తల్లి గుడి వద్ద నాగమణి మొదట అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అక్కడ నుండి ప్రజా పరిచయం కార్యక్రమం ప్రారంభించి మత్స్యకారులకు బోయవీధి, ఎగువపేట, నెల్లవలస, గంటస్తంభం, బీచ్ చుట్టుపక్కల ప్రజలను కలుసుకున్నారు. అనంతరం భీమిలిలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్లో గత ఏడాది 10వ తరగతి మొదటి మరియు 2వ స్థానాల్లో పాస్ అయిన విద్యార్థులకు అభినందిస్తూ నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రుల్ని సన్మానించారు. అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 60 రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమితో అధికారం చేపట్టబోతుందని విశాఖ నగర జనసేన పార్టీ అధ్యకుడు వంశీకృష్ణ యాదవ్ జోస్యం చెప్పారు. విశాఖపట్నం జిల్లా తగరపవలస గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజల సమస్యపై పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ, పంచకర్ల సందీప్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన తెలుగుదేశం పార్టీ కూటమితో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేశారు. టీడీపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఫిబ్రవరి 5 నుంచి 10వ తారీఖు లోపు రాబోతుందని తెలియజేశారు. భూములు కావాలి, జనసేన టీడీపీ కూటమికి భీమిలి బంగారు అభివృద్ధి కావాలి. మేము ఈరోజు భీమిలి ప్రజలు అడుగుతున్నాం, మీకు ఎవరు కావాలి? భూములపై ప్రేమ ఉన్న వైసీపీ కావాలా, భీమిలి ప్రజలపై ప్రేమ ఉన్న జనసేన టీడీపీ పార్టీ కూటమి కావాలా అని చెప్పని ఈరోజు భీమిలి ప్రజలు తేల్చుకునే విధంగా, బయటకు వచ్చి ఓటేసే విధంగా, వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చే విధంగా మా పాదయాత్ర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 9 రోజుల పాటు 9 వార్డులు నిర్విరామ పాదయాత్ర మేము చేస్తున్నాం. మరి ఈ పాదయాత్ర చేసిన సమయంలో మేము ఎన్నికలకి సిద్ధం అని చెప్పని ఛాలెంజ్లు విసిరిన వ్యక్తులు ఈరోజు జనసేన పార్టీ ఎక్కడైతే పాదయాత్ర చేస్తామో తగరవలస ప్రాంతంలో, మరి ఇదే ప్రాంతంలో అవంతి గారికి ఈరోజు గుర్తొచ్చిందా మహిళలకు ఆసరా ప్రోగ్రామ్ అని చెప్పని, ఇంట్లో ఏ ఒక్క మహిళ ఉండకూడదు, ఉంటే పెన్షన్లు ఇవ్వము, ఉంటే డ్వాక్రా రుణాలు ఇవ్వమని చెప్పని బలవంతంగా మహిళల్ని తీసుకెళ్లి ఆసరా కార్యక్రమాలు పెడుతున్నారు ఇదే ప్రాంతంలో. మరి 37వ తారీఖు మీకు గుర్తొచ్చిన ఆసరా ప్రోగ్రాము జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఎందుకు గుర్తురాలేదు? తగరపవలస ప్రాంతంలో కనీసం ఒక బస్సు డిపో కాదు కదా, బస్ షెల్టర్ కూడా లేకుండా చేశారు ఈరోజు మీరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక బస్ డిపో శాంక్షన్ చేయించుకోవచ్చు కదా. తగరపవలస ప్రజల కష్టాలు గుర్తుండవు, భీమిలి ప్రజల కష్టాలు మీకు గుర్తుండవు. కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం వాళ్ళు ఓట్లు కావాలి. ఈసారి ప్రజలు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కూటమిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి భరోసా ఇవ్వడానికి ఈరోజు జనసేన పార్టీగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాల్ని, జనసేన టీడీపీ పార్టీ కూటమి విజయాన్ని
ప్రజలకు చెరువు చేసేందుకు ఈ 9 రోజుల పాదయాత్ర మేము చేశాము. దీనికి ఈరోజు ఘనంగా ఇచ్చేసిన మహిళా మూర్తులకి, అదేవిధంగా మా యువకులకి, భీమిలి నియోజకవర్గ ప్రజలకి, జనసేన పార్టీ నాయకులకి, మా జనసేన పార్టీ అర్బన్ ప్రెసిడెంట్ అయిన శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారికి మేమందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇక్కడ నుంచి ప్రతిరోజు ప్రతి వార్డు తిరుగుతాం, రాత్రింపగళ్ళు తిరుగుతాం. వైసీపీ ఓటమి భీమిలి ప్రజల గెలుపుగా భావించే విధంగా మేము జనాలకు వెళ్ళబోతున్నాం. సార్ అదే దానివల్ల ఏముంటుంది? వైసీపీ మమ్మల్ని మాట్లాడితే మీరు 175 స్థానాల్లో పోటీ చేస్తారా, మీరు సింగిల్గా పోటీ చేస్తారని అడుగుతున్నారు. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, మా పార్టీ మా ఇష్టం, మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాం మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. మీ పార్టీ మీకు ఉంది కదా, 151 స్థానాలు గెలిచిన పార్టీకి అది మీది. మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు 175 స్థానాల్లో గతంలో 2019లో పోటీ చేసిన అభ్యర్థులనే పెట్టి ఎన్నికలకు వెళ్ళే దమ్ము మీకుందా? ఆ భయంతో కనీసం పోటీ చేయడానికి ఎంపీ క్యాండిడేట్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేకుండానే మీరు ఈరోజు మా మీద మాట్లాడుతున్నారు. మీకంత క్యాండిడేట్లు సిద్ధమైతే మరి భీమిలిలో సిద్ధమని సభ పెట్టినప్పుడు కనీసం భీమిలి అభ్యర్థి ఎవరు అనే విషయం చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి? అంటే అవంతి అని పెడితే ఓడిపోతారన్నా, లేకపోతే కొత్త అభ్యర్థి డబ్బులు బాగా ఎవరు విసురుతారు, కొత్త బకరా ఎవరు దొరుకుతారని మీరు ఎదుర్కొంటున్నారా? కాబట్టి దయచేసి మీ పార్టీ విషయాలు మీరు చూసుకోండి. మా పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాం అనేది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా టీడీపీ పార్టీ అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసి చెప్తారు. మేము ఒకటే మాటగా, ఒకటే బాటగా రేపు కూటమి జనసేన టీడీపీ పార్టీ కూటమి గెలుపు కోసం మేము పనిచేస్తాం. నియోజకవర్గానికి సంబంధించి సోదరులు సమన్వయకర్త 9 రోజుల పాటు నాన్ స్టాప్గా పాదయాత్ర చేస్తాను. 9 వార్డుల్లో ఇవాళ తగరపల్స చేయడం రామాలయం నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. ప్రజా సమస్యలపై జనసేన తెలుగుదేశం పార్టీ రెండు కూడా పోరాటం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కానీ ప్రజా సమస్యలు కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ మా సోదరులు పంచకర్ల సందీప్ మరి ఈరోజు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకొని రేపు రాబోయే ప్రభుత్వంలో ప్రతి సమస్యను కూడా తీర్చడానికి మా వంతు కృషి చేస్తాం. ఈ ప్రభుత్వం అన్ని విధాలా కూడా విఫలమైంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన టీడీపీ ప్రపంచం రాబోతూ ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలకు ఒక అద్భుతమైన పరిపాలన అందించడానికి అటు పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఇది లాస్ట్ రోజులు, గట్టిగా ఒక 60 రోజులు మాత్రమే ఈ ప్రభుత్వం ఉండబోతూ ఉంది. నెక్స్ట్ రాబోయేది మన ప్రభుత్వమే. ప్రజలకు మంచి పరిపాలనతో పాటు ముఖ్యంగా యూత్ అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేసి మరి రాష్ట్రంలో దేశంలో నెంబర్ 1గా ఉండే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. యూత్ మహిళలందరూ కూడా ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. రాను రోజులు ఇంకా అభివృద్ధి చేసుకొని మరి ఖచ్చితంగా మంచి పరిపాలన అందించడానికి మేము ముందుకెళ్తాం. అదేవిధంగా ఫిబ్రవరి మొదటి వారంలో లిస్ట్ రిలీజ్ చేస్తూ ఉమ్మడిగా చెప్పేసి ఇప్పటికే ప్రకటన చేశారు. ఖచ్చితంగా 5వ తారీఖు లోపు లేదా 10వ తారీఖు లోపు ఇందులో డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. అన్ని లిస్టులు కూడా ఒకేసారి వచ్చేస్తాయి. అదేవిధంగా భీమిలి కాన్సెప్ట్ అనేక వార్తలు వస్తున్నాయి సార్. అంతవరకు ఏమి పోటా పోటీలు ఉండవు. అది ఒక పొత్తులో ఉంది కాబట్టి ఏమైనా సరే స్టేట్ మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర నిర్ణయం తీసుకుంటే ఎవరికి ఇస్తే వాళ్ళే ఫైనల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారంటున్న దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్. దక్షిణ నియోజకవర్గంలో ఆసరా పథకం ద్వారా మహిళలకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి భీమిలి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్, పార్టీ నేతలు. అర్హులైన ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన సిపిఎం పార్టీ నేతలు, ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే బుట్టంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీడియా.